తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ నెల కుంభరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. కుంభరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా ఎలా ఉంటుంది అంటే మహాద్భుతముగా ఉంది అని చెప్పాలి. ఎంతో శ్రమపడుతూ ఉంటారు. ఎందుకు? కుంభరాశికి అధిపతి శని కాబట్టి, స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి దేహానికి విపరీతమైనటువంటి శ్రమ పెట్టడము, కాస్త నలత, అబ్బా చేత కావడం లేదు అని అనిపించడము, ఇలాంటివి జరుగుతాయి. కానీ అలాంటివి జరిగినా శ్రమ పడే కొద్దీ యోగం అనేటువంటిది ఇస్తాడు శనీశ్వరుడు అనేటువంటిది గమనించాలి. స్థాన చలనాలు కానీ లేదా ఉన్నటువంటి చేసుకుంటూ ఉండేటువంటి ఉద్యోగాలలో ఉన్నతమైనటువంటి స్థితికి అనూహ్యముగా జీతము పెరగటము కానీ, గుర్తింపు పొంది వీళ్ళు చేసేటువంటి నిబద్ధతతో ఒక పద్ధతిగా చేస్తున్నారు అని కీర్తి ప్రతిష్టలు రావటము కానీ, మంచి వాగ్దాటి, ఏదో ఎక్కువ మాట్లాడక్కర్లేదు, చెప్పాల్సినవి 4 మాటలు వీళ్ళు ఏవి చెప్పినా ఆ సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడతారు కాబట్టి వాటి వల్ల మేలు జరిగి వీళ్లకు ఇదవుతుంది, యోగం అనేటువంటిది కలుగుతుంది. అంతేకాకుండా ప్రతివాణ్ణి వీళ్ళ వైపుకు తిప్పుకోగలిగినటువంటి సామర్థ్యము ఉంటుంది వీళ్లకు. వీళ్ళ మాట ఏదైతే మనసులో అనుకుంటారో ఆ కోరికలు నెరవేరుతాయి తప్పకుండా. దానికి అనుకూలంగానే నిర్ణయాలు జరుగుతాయి. కూర్చున్న చోటికే అన్నీ తెప్పించుకునేటువంటి ఇది ఉంటుంది వీళ్లకు. అంత యోగవంతమైనటువంటి జీవితం గడుపుతారు. సన్మానాలు, ఒకరితో మెప్పు పొందటము, కీర్తి ప్రతిష్టలు రావటము జరుగుతాయి. గుర్తింపు అనేటువంటిది మళ్ళీ ఒకసారి వీళ్లకు ప్రజలలో ఆదరణ అనేటువంటిది లభించటము, అందరూ వీళ్ళనే అడిగి తెలుసుకుని ముందుకు వెళ్ళేటువంటి విధానముగా ఉండటము, ఎంతమంది ఉన్నా మీరు లేరే ఈ కార్యక్రమములో అని అనిపించుకునేటువంటి విధానముగా వీళ్ళ యొక్క నడవడిక ఉండటము. చూడండి, వ్యాపారములో కొన్ని మెళుకువలు ఇప్పుడు వీళ్ళకు బాగా కలిసి వచ్చేటువంటి విధానంగా ఉంది. కొత్తగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి తెలివితేటలతో ముందుకు వెళతారు. ధనార్జన బాగా ఉంటుంది వీళ్లకు. తప్పకుండా ఆశించినంత ఫలితమైతే పొందుతారు. గృహయోగం ఉన్నది. కొత్త ఇల్లు కొనుక్కోవటము ఇలాంటివి జరుగుతాయి. దానికి అడ్వాన్సులు ఇవ్వటము, లోన్లు శాంక్షన్ కావటము తప్పకుండా. అదేదో వెతకబోయినటువంటి తీగ కాలికి తగిలింది అన్నట్టుగా అదృష్టము కలగటము, మనకు కలిసి వచ్చింది చేద్దాములే అనే విధానంగా ముందుకు వెళ్ళటము. సంతానము లేని వాళ్లకు ఈ ఫిబ్రవరి నెలాఖరులో సంతానము నిలబడటం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక అనుకూలముగా ఉన్నాయి. కొంతమందికి ఎలా చెప్తున్నారు అంటే గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్తాం. అలా నిలబడేటువంటి వాళ్లకు నిలబడటము, వివాహము కావాల్సినటువంటి వాళ్లకు ప్రయత్నం చేస్తే వివాహం కళ్యాణ ఘడియలు వచ్చి సరేలే అని అనుకోవటము. ఉద్యోగాలు కొత్తగా కావాలి అనుకునేటువంటి వాళ్ళు అప్లై చేస్తే ఆ అప్లై చేసిన దానికి 1-2 నెలల్లో ఉద్యోగము పొందే అవకాశాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ తర్వాత. కానీ ఈ నెలలో అప్లై చేయాలి, చేసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళటానికి మార్గము సుగమము కావటము. ఈ కోర్టు వివాదాలు ఇలాంటివి ఉండేటువంటి వాళ్లకు వివాదము జరిగి పరిష్కారం అయ్యేటువంటి మార్గము దిశగా అడుగులు వేయటము, ఒక కొలిక్కొచ్చేటువంటి విధానంగా ఉన్నది రాబోతుంది అని తెలుసుకోవటము. డాక్టర్ వృత్తిలోనూ లాయర్ల వృత్తుల్లోనూ ఉండేటువంటి వాళ్ళు, పోలీసు వ్యవస్థలో ఉండేటువంటి వాళ్లకు శారీరకమైనటువంటి శ్రమ ఎక్కువగా ఉంటుంది. కానీ మంచి గుర్తింపు కూడా ఉంటుంది వాళ్లకు. అలానే గురుగారు, ఆరోగ్యం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఆరోగ్యపరంగా చిన్న చిన్న అప్పుడప్పుడు ఏదో చెప్పాను కదా, నలత చూపించడం అనేటువంటిది శనేశ్వరుడి యొక్క గొప్పతనం. దేహపీడాకారకుడు కాబట్టి
ఊరికే ఉండడు కదా ఆయన. కానీ ఆ కాస్త శరీరానికి నలతగా ఉంది, అలసటగా ఉంది అని అనిపించి వెంటనే పనికి పోకుంటే ఎట్లా, రేపు మనకు వచ్చేటువంటిది పోతుంది కదా ఇది పోకుంటే అని వెంటనే ఉత్సాహం ఇస్తాడు, వెళతారు, ఆ పని సాధించుకొస్తారు. తద్వారా యోగం అనేటువంటిది వస్తుంది. అంటే చిన్న అసౌకర్యమైనటువంటి పనిలోనే మళ్ళా సౌకర్యవంతమైనటువంటిది కూడా ఇస్తున్నాడు కదా మరి శనేశ్వరుడు. చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి గుర్తింపు రావటం అనేది జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహర్దశ అనేటువంటిది ఉన్నది. ఈ రాశి వాళ్లకు ఖచ్చితముగా మేలు జరిగి తీరుతుంది గాక. ఇక ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు వాళ్ళు ఒక్కసారి పునఃపరిశీలన అనేటువంటిది చేసుకుంటే వాళ్లకు యోగము అనేటువంటిది తెలియజేస్తున్నాను. అలానే పరిహారాలు ఏం చేయాలండి రాశి వారికి? పరిహారము విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు చేయాల్సినటువంటిది ఆంజనేయ స్వామిని ఆరాధన చేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రతి మంగళవారము కూడా ఆకు పూజ లాంటిది చేయిస్తే మేలు జరుగుతుంది. శనేశ్వరుడి యొక్క ప్రభావము చేత, ఆంజనేయ స్వామి అనుకూలత చేత శనేశ్వరుడు యోగాన్ని ఇవ్వడానికి యోగమవుతుందిగా. మీనరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే, మీనరాశి వాళ్లకు ఏలినాటి శని అనేటువంటిది ఒకటి జరుగుతూ ఉంది అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. పైగా రాహువు ఇక్కడ ఉండటం అనేటువంటిది జరుగుతున్నది దాదాపు సంవత్సర కాలం పాటు. ఎప్పుడైతే చాలా కాలం రాహువు కూడా ఇక్కడే ఉంటున్నాడో, ఆ రాశి ప్రకారంగా ఉంటుందో, ఇక్కడ శారీరకమైనటువంటి శ్రమ, కొన్ని పనులకు అడ్డంకులు సృష్టించటము, మానసికమైనటువంటి ఆందోళన ఉండినప్పటికీ ఒక అనూహ్యమైనటువంటి వ్యక్తి వీళ్ళ జీవితాల్లోకి ఎంటర్ అయ్యి కొంత మేలు జరిగేటువంటి అవకాశంగానే ఉన్నది ఈ మాసంలో. ఎవరు పరిచయం అవుతారు? గతంలో తెలిసినవాడు కొంతకాలం మర్చిపోయి మళ్ళా రావటమా, లేదా కొత్త వ్యక్తి పరిచయం కావటమా, లేదా స్నేహితుడి ద్వారా ఇంకొకరి ద్వారా పరిచయం కావటమా, లేదా దైవానుగ్రహముతో పరిచయం కావటమా, అది ఎలాగా అనడానికి మనం లేదు. ఉన్న గ్రహస్థితుల దృష్ట్యా ఎవరో ఒక వ్యక్తి పరిచయం అయ్యి ఏదో రకంగా వీళ్లకు దోహదపడి ఆ విధంగా వీళ్ళు కొంచెము మార్పు పడవలసినటువంటి ఇబ్బందిని పడకుండా ఒక చేయూతను ఇచ్చి నేను ఉన్నాలే చూసుకుంటానులే అనేటువంటిది చెప్పి అభయం ఇచ్చి వాళ్ళ జీవితానికి కొంత ఊరట జరిగే విధముగా ఉండబోతున్నది మీనరాశి వాళ్లకు. వీళ్లకు శ్రమ పడుతుంటారు, చేస్తుంటారు. సరే, మామూలుగా రావాల్సినటువంటి ఆదాయం కంటే కొంత తక్కువ వస్తూ ఉంటుంది. అంటే రెగ్యులర్గా సంపాదించుకునేటువంటి దానికంటే కొంచెం తక్కువగా వస్తుంది. కించిత్ మనస్సులో క్లేశం, తక్కువ ఉందే మనకు ఎలా అనేటువంటి కొన్ని ఉపయోగాలు యోగాలు అనేటువంటివి కూడా వస్తాయి. అలా ఉన్నప్పుడు కొంత అనూహ్యముగా మళ్ళీ ఉన్న దాంట్లో ఏదో ఖర్చు పెట్టాల్సినటువంటి విధానం కూడా ఉంటుంది. అనవసరంగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది, ఉన్నది వచ్చేది తక్కువైంది, పెట్టేది ఎక్కువ అవుతున్నది అనేటువంటి మానసికమైన ఆందోళన ఉంటుంది గాక. శరీరాన్ని సమయానికి తినటం, సమయానికి నిద్ర అనేటువంటివి రెండు పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసుకొని జాగ్రత్తగా మాట పెదవి దాటి బయటికి అంటే మేలు వీళ్లకు, శ్రేయోదాయకంగా ఉంటుంది వీళ్లకు. ఎందుకంటే ఆ మాట వీళ్లకు రేపొద్దున మళ్ళీ వీళ్ళకే చుట్టుకొని ఇబ్బంది కలిగేటువంటి విధానముగా ఉండబోతుంటుంది గాక. అందువల్ల కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి? వ్యాపారస్తులకు మామూలుగా రెగ్యులర్గా వచ్చేటువంటి ఆదాయం వస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. కొత్త వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కొంత వాయిదా వేసుకొని తర్వాత చేస్తే మేలు జరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు వాయిదాలు వేసుకొని మళ్ళీ నెలలో వస్తాములే అనుకుంటే మేలు అనేటువంటిది ఒకటి. ఇక విద్యార్థులు కొంచెం బాగా ఎక్కువ శ్రమపడి చదవాల్సినటువంటి అవసరము ఉన్నది.
సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు మేము చాలా శ్రమపడుతున్నాము, తగిన ఇది మాకు రాలేదు అనేటువంటి ఆందోళనలో ఉంటారు వాళ్ళు. ఉంటుంది, సహజం అది ఈ మాసం వాళ్ళదంతే. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా దగ్గరికి వరకు వచ్చిండేటువంటి దాన్ని పోగొట్టుకునే అవకాశము ఉంటుంది, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది కాక. రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో కూడా దగ్గరికి వరకు వచ్చిండేటువంటి ఏవో చేజార్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా ఈ రాశి వాళ్ళు కొంచెం అగ్ని సంస్కారం అంటే యజ్ఞేశ్వరుడి వలన మేలు పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యజ్ఞయాగాది క్రతువులలో పాల్గొనడము, దైవ దర్శనాలకు కొంచెం ఎక్కువగా వెళ్ళటము, క్షేత్ర దర్శనం అనేటువంటిది ఎక్కువగా చేయడం వలనను, గురువుల వద్ద ఎక్కువగా వీళ్ళు మాట్లాడుతూ చేస్తూ ఉండేటువంటి దాని వలన మంచి ఆలోచనలు రావటము ఇలాంటివి జరుగుతాయి. అవి చేసుకోవాలి. అలానే ఆరోగ్యం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏమీ లేదు, కానీ చిన్న చిన్న కాస్త ఏదో కొంచెం శరీరానికి అలసటలాగా ఉండవచ్చును. ట్యాబ్లెట్లు వేసుకుంటే మళ్ళీ బాగైంది అనేటువంటి మాట వస్తుంది, వింటారు, మేలు జరుగుతుంది కాక. గురుగారు, ఈ రాశి వారికి సంబంధించి పరిహారం అంటే ఏం చేయాలండి? పరిహారాలు అనేటివి నేను చెప్తున్నాను కదమ్మా. యజ్ఞయాగాది క్రతువులలో పాల్గొనటము కానీ, గోవులకు కాస్త గ్రాసం తినిపించడం అనేటువంటి విషయంలో కానీ, లేదా గురువుల వద్ద ఎక్కువ సమయము గడిపి వాళ్ళతో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు తెలుసుకొని వాళ్ళ జీవితానికి కావాల్సినటువంటి ముందుకు వెళ్ళటానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవటము కానీ, ఇలాంటివి క్షేత్ర దర్శనము చేయటము కానీ, తర్వాత మామూలుగా గుళ్ళు గోపురాలు తిరగటము, నదీ స్నానాలు అనేటువంటివి చేయటము కూడా శ్రేయస్కరమే. వీళ్ళు అలాంటివి చేసినా కూడా కొంత వీళ్ళ జీవితానికి ఒక మంచి మార్గము దొరుకుతుంది అని నా అభిప్రాయం. ఈ మాసం మాత్రమే కొంచెము దూర ప్రయాణాలు అవి చేయకుండా కొంచెము వీలు చూసుకొని తర్వాత వస్తాములే అని చేయటం ఇలాంటివి ఏవో జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అంతకు మించినటువంటి ఇబ్బంది అనేటువంటిది అయితే ఏమీ ఉండదు. రావాల్సినటువంటి డబ్బులు రెగ్యులర్గా వచ్చేటువంటివి వస్తాయి, కానీ అధిక లాభాలు అనేటువంటివి ఉండకపోవచ్చు. కానీ కొంచెం ఖర్చులు కూడా ఉంటాయి. ఏదో అనూహ్యముగా ఉన్నట్టుండి 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. నేను చెప్పాను కదా, ఒక వ్యక్తి ఎవరో అనుకూలమైనటువంటి వ్యక్తి రావటము వలన కొన్ని బాధలు తగ్గవచ్చు. వీటిల్లో ఏదైనా కూడా కొత్త కొత్త ప్రయత్నాలు చేయాలి, ఏవో అవి చేయాలి ఇవి చేయాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం చేయకుండా ఉంటే మంచిది. ఇక కోర్టు వివాదాలు ఏవైనా అవి ఇవి ఏమన్నా సమస్యలు ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళ జోలికి పోకుండా కొంచెం వాయిదాలు తీసుకుని ముందుకు వెళితే మేలు జరుగుతుంది గాక. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి.